ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. ముఖ్యంగా ఈ మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. కారణం, సత్యస్థితిలో ఆత్మగా నిలిచి ఉండే అవకాశం 100కి 100 పాళ్ళు ఉన్నది. ఈ అవకాశం తిరిగి రాదు. మళ్ళీ పుట్టవచ్చును అనుకోవడం పెద్ద తప్పు. అందుకే గురువుగారు ఏమంటారంటే, అసలు నేను పుట్టలేదని తెలుసుకో, మళ్ళీ పుడతాను అనే ఆలోచనకి స్వస్తి చెప్పటం ఎంతైనా అవసరం. కాకపోతే ఈ వ్యక్తిత్వం, ఈ పరిమితత్వం అది తల ఎత్తినప్పుడు కొన్ని విశేషాలు, అనర్థాలు జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ మాయలో, ఈ స్వప్నంలో ఒక్క విచారముతో, ఒక్క మౌనముతో, ఒక్క అంతర్ముఖముతో, ఒక్క చింతా విహీనంతో, ఒక్క అనుగ్రహంతో ఈ మాయా నేనుని అంతం కావించవచ్చును. కారణం, ఈ అహంకారానికి ఊపిరి ఆలోచనలు తప్ప వేరు విషయము లేదు. ఇది ఏదో ఒక దేహాన్ని ఆశ్రయిస్తేనే తప్ప ఆలోచనలు రావు, వాసనలు తల ఎత్తవు. ఈ మనస్సు అంటేనే విషయము, జ్ఞానము కలయిక. అంటే ఒక పరిమితమైన జ్ఞానము. ఈ ఆ పూర్ణ జ్ఞానము యొక్క ప్రకాశంలోనే ఈ పరిమితమైన జ్ఞానము మనుగడ సాగిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉనికి లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు, తనకు తానుగా ఏదీ చేసుకోలేదు. ఈ అహంకారము ఇది ఆ ఆత్మ యొక్క వెలుగు మీద ఆధారపడి ఉన్నది. ఈ మనస్సు యొక్క స్వరూపము అంటే, హంస ఏ విధంగా అయితే నీటిని, పాలను వేరు చేయగలిగిన సామర్థ్యము కలిగి ఉందో, అదేవిధంగా ఈ మనస్సు విషయాలను వేరు చేసి తనకు తానుగా మూలంలో నిలిచి ఉండే సామర్థ్యము దీనికి ఉండదు. ఇది కేవలము అనుగ్రహము చేతనే అది కుదురుతుంది. ఈ మాయానేనులో కూడా ఆ వెలుగు, పరిమితమైన జ్ఞానము ఉండి తీరుతుంది. అంటే అదే అభాసకాంతి. బంగారము లేకుండా ఆభరణము నిలవలేదు. అదేవిధంగా నేను ఉన్నానన్న ఎరుక లేకుండా ఈ అహంకారము క్షణమైన నిలవలేదు. కాబట్టి ఈ దేహాత్మ బుద్ధి జనించిన తరువాతనే మనస్సులో సంకల్పాలు, ఇతరులు, కోరికలు, వాసనలు అన్నీ మొదలవుతాయి. అసలు వాసనలు అంటేనే మనలో దాగి ఉన్న హిడెన్ టెండెన్సీస్. అంటే కోరికలు, అంటే రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, ఇలా ఈ కోరికలు ఉంటాయి. అవి సమయము, సందర్భం వచ్చినప్పుడు అవి బయటకు వచ్చి అవి విజృంభిస్తూ ఉంటాయి. ఈ వాసనలు 2 రకాలుగా చెప్తూ ఉంటారు: బంధహేతువులు, భోగహేతువులు. బంధహేతువులంటే మనకి బంధాన్ని కలిగిస్తూ ఉంటాయి. భోగహేతువులంటే ఆనందాన్ని కలిగించేవి. జ్ఞానికి, అజ్ఞానికి ఈ దేహం ఉన్నంత వరకు 2 ఉంటాయి. జ్ఞానికి అహంకారము, దేహాత్మ బుద్ధి, ఆ యొక్క వ్యక్తి భావన ఉండదు కాబట్టి అవి బంధహేతువులు బాధించవు. అజ్ఞానికి మాత్రం కోరికల వెంబటి పరిగెడతాడు. మళ్ళీ కావాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ తిరగాలి, ఇలా మళ్ళీ మళ్ళీ అని వాటిని వెంబడిస్తాడు. ప్రారబ్ధం ప్రకారము ఏదైతే అనుభవించాలో జ్ఞానికి, అజ్ఞానికి సమానంగా ఉంటాయి. జ్ఞాని మూలంలో ఉంటాడు కాబట్టి ఈ దేహానికి ఏం జరిగినా, ఏది తిన్నా, ఎక్కడికి వెళ్ళినా దాని గురించిన ఆలోచన ఉండదు. ఎప్పుడైతే ఈ అహంకారము ఉండదో ప్రారబ్ధము, వాసనలు, దేహం ఉంటుంది, కానీ వాటి వల్ల బాధింపబడు జ్ఞాని. ఇప్పుడు బ్యాంకులో క్యాష్ ఉందనుకోండి,
వాటిని విత్డ్రా చేసుకునేవాడు లేకపోతే అవి అవి అలానే ఉంటాయి కదా. వాటి వల్ల వచ్చిన ఇబ్బంది ఉండదు. అలానే వాసనలు ఎన్ని ఉన్నా వాటిని అనుభవించేవాడు ఉండడు. కాబట్టి దేహం ఎప్పుడైతే రాలిపోతుందో అప్పుడు ఈ వాసనలు, కర్మలు, జన్మలు, చావు పుట్టుకలు అన్నీ నశిస్తాయి. వాసనలు ఉంటే ఉండొచ్చు, కానీ వాటి వల్ల ఆత్మ అనుగ్రహానికి అవేమీ అడ్డు కావు. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహము చాలా బలీయమైనది. బ్రహ్మానుభవం పొందటానికి నీలో ఏ వాసనలు అడ్డుగా ఉన్నాయో, ఏ బలహీనతలు ఆటంకంగా ఉన్నాయో అన్నిటినీ ప్రవాహంలో బలమైన రాళ్ళు, దొంగలు ఎలా అయితే కొట్టుకుపోతాయో అలాగే ఈ జీవుడికి అదృష్టము ఉన్నా దురదృష్టము వెంటాడుతున్న పరిస్థితులు అనుకూలంగా ఉన్న పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతో ఈ అహంకారము సమూలంగా నశింపబడుతుంది. ఈ దేహాత్మ బుద్ధిని జీవుడు ఎంత ప్రయత్నము చేసినా, అంటే ఈ అహంకారం తగ్గించుకోవటానికి, ఈ యొక్క వ్యక్తి భావాన్ని తగ్గించుకుంటానికి, ఈ యొక్క దేహాభిమానాన్ని తగ్గించుకుంటానికి ఈ జీవుడు ఎన్ని ప్రయత్నములు చేసినా గురువు యొక్క అనుగ్రహం లేకుండా, ఆత్మ అనుగ్రహం లేకుండా ఈ అహంభావము నశించదు. ఇక్కడ గురువు అంటే ఆత్మే. అందుకే భగవాన్ అంటారు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలని అనుకున్నంత కాలము గురువు అవసరమే. గురువే ఆత్మ. గురువునే అసలైన ఆత్మగాను, నీవు వ్యక్తిగతమైన జీవిగాను భావించు. ఈ ద్వయీభావం అంటే ఈ ద్వంద్వభావము పోవటం అంటే అజ్ఞానం పోయినట్టే. నీలో ఈ ద్వంద్వభావం ఉన్నంత కాలము గురువు ఆవశ్యకమే. నీవు శరీరంతో తాదాప్యం చెంది ఉన్నావు, అందువల్లే గురువు కూడా ఒక దేహమనే భావిస్తావు. నీవు దేహానివి కావు, గురువు కూడా దేహం కాదు. నీవు ఆత్మవి, గురువు కూడా ఆత్మే. ఈశ్వరో గురురాత్మేతి అంటే ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఒక్కటే. నీలో ఈ ద్వంద్వభావము ఉన్నంత కాలము నీకంటే భిన్నమనుకోని గురువుని అన్వేషిస్తావు. ఆయన నీకు సత్యాన్ని బోధిస్తాడు. దానితో నీకు అంతర్దృష్టి కలుగుతుంది. ఆత్మ యొక్క పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని అంతర్ముఖమవ్వటం ద్వారా ఎవరైతే సంప్రాప్తింపచేస్తారో వారే పరమ గురువు. ఆయననే ఋషులు భగవంతునిగా స్తుతిస్తారు. ఆయనే పరమాత్మ. ఆయనని విడవకుండా పట్టుకో. గురువుని ఆశ్రయించి ఆయనకి సేవ చేయి. ఆయన అనుగ్రహం ద్వారా జన్మకి దుఃఖానికి కారణం తెలుసుకో. ఆత్మ నుండి దూరం అవటం వల్లనే ఇవి కలుగుతాయని గ్రహించి ఆత్మని ఆశ్రయించి ఉండు. అదే అన్నిటికన్నా ఉత్తమం అంటారు భగవాన్. ఒక భక్తుడు, మేమంటే శ్రీ భగవాన్కి శ్రద్ధ ఉందా, మా పట్ల అనుగ్రహం చూపుతారా అని అడిగితే భగవాన్ ఇలా సమాధానం చెప్తున్నారు. మెడదాకా నీళ్లల్లో మునిగి ఉన్నా నీళ్ల కోసం ఆరాటం చెందుతున్నావు. అంతగా నీటిలో మునిగిన వానికి దాహం వేస్తుంది. నీటిలోని చేపకి దాహం వేస్తుంది. ఆఖరికి నీటికే దాహం వేస్తుంది అన్నట్లుగానే ఉంది ఇది కూడా. అనుగ్రహం ఎప్పుడూ ఉంది. గురుకృప లేకుండా వైరాగ్యాన్ని సంపాదించలేవు, సత్యాన్ని గ్రహించలేవు. అనుగ్రహమే ఆది, మధ్యం, అంతం. అనుగ్రహమే ఆత్మ. ఆత్మని దేహంతో తప్పుగా తాదాప్యం చేసుకోవటం వల్ల గురువుని దేహంగా భావిస్తున్నావు. కానీ గురువు దృష్టిలో గురువు ఆత్మే. ఉన్నదొక్కటే, అది ఆత్మ. దానినే గురువు బోధిస్తాడు. అటువంటప్పుడు ఆత్మే నీ గురువు కాదా? అనుగ్రహం ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మ వ్యక్తమవటం అంటే అనుగ్రహం వ్యక్తమవటమే. ఇటు నుంచి అటు జరిగినా అంతే. ఈ సందేహాలన్నిటికీ కారణం ఒక తప్పుడు అవగాహన. దానితో పాటు
బయట నుండి ఏదో వస్తుందనుకోవటం కూడా ఒక తప్పు అవగాహన. ఆత్మకి బాహ్యంగా ఏదీ లేదు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.